నమస్తే, నేను మీ జగదీష్ని. ఇది ఒక మంచి విషయంతో వచ్చిన విధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్లో మహిళా డ్రైవర్ అది ఆమె బస్సు నడపడం అనేది చాలా మనం వింతగా ఉంది. ఎందుకంటే లేడీసు మహిళలు ఫస్ట్ సైకిల్ నడపడం కష్టం ఉండే, తర్వాత స్కూటర్ నడిపి కార్లు నడుపుతారు. కానీ హెవీ వెహికల్ బస్సు ఆర్టీసీ బస్సు నడపడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. చాలా ఓపిక, చాలా ఓర్పు, నేర్పు, చాలా మొగుళ్ళకే చాలా కష్టమైన పని అది. ఆమెకు మహిళ చేయడం అనేది ఇంకా కష్టమైన పని. ఆమెకు అందరూ ప్రశంసిస్తున్నారు. ఆమెకు హ్యాట్సాప్ చెప్పాలి. ఆమె జీవితం ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఆమె సంస్థ నారాయణపురం సిత్య తాండకు చెందింది. ఆమె వాళ్ళ అక్కను దేవరకొండకి ఇచ్చింది. అక్కడ ఆయన వాళ్ళ బావకు ఆరోగ్యం బాగలేకుంటే ఆమె అక్కడికి వెళ్ళి బావతోని ఆటో నేర్చుకుంది. లైట్గా నేర్చుకొని అక్కడ అక్క బావకు తోడుగా ఉంటూ ఆమె ఆటో నడపడం స్టార్ట్ చేసింది. అక్కడ ఆటో నడపడం స్టార్ట్ చేసి బాగా నడిపించి తన కుటుంబాన్ని, తల్లిదండ్రులను, అక్క బావలను కూడా చూసుకుంటూ పోయింది. ఆ తర్వాత అక్కడ కొంతమంది తోటి డ్రైవర్లు రకరకాల ఇబ్బందులు పెట్టారు, సదాంశిస్తే ఆమె ఏం భయపడలేదు. పంక్చర్ చేయడము, బ్రేక్ డౌన్ చేయడము అని అనేక ఇబ్బందులు పెట్టా. కానీ ఆమె ఎక్కడ భయపడలేదు, ఎక్కడ తొలకలేదు, బెనకలేదు. బెనికి అట్లా తునకకుండా బెనకకుండా కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రులను మోసుకుంటూ ఆ తర్వాత హెవీ వెహికల్ నడపడంలో నైపుణ్యం నేర్చుకుందాం. ఆజాద్ ఫౌండేషన్ ప్రతినిధి భానుశ్రీకి దృష్టికి వచ్చిందని వస్తే ఆమె సరిత తమ సంస్థలో అవకాశం కల్పించింది. ఆ తర్వాత సఖీ క్యాబ్స్ పేరుతో 100 మంది మహిళా డ్రైవర్ క్యాబ్ నడుపుతుంది. ఆజాద్ ఫౌండేషన్ ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్లుగా కొత్త జీవితం ప్రారంభించింది. సరిత ఫౌండేషన్ తరఫున ఇచ్చిన శిక్షణలో ఇంగ్లీష్, మరాఠీ, హిందీలో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నాను. కమ్యూనికేషన్ నేర్చుకున్న తర్వాత ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో మహిళా డ్రైవర్ల ఉద్యోగం నోటిఫికేషన్ పడితే అక్కడ అప్లై చేసుకుంది. మళ్ళీ ఆమె ఢిల్లీలో కూడా ఫస్ట్ డ్రైవర్గా, మహిళా డ్రైవర్గా అపాయింట్ అయింది. అక్కడ కొన్ని రోజులు నడిపించింది బస్సు. నడిపించిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం వృద్ధాప్యంలో ఉన్నందుకు మళ్ళా హైదరాబాద్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ నోటిఫికేషన్ చూసి ఇక్కడ నోటిఫికేషన్ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో మహిళా డ్రైవర్లకు నోటిఫికేషన్ ఇస్తే ఎవరు కూడా ముందుకు రాలేదు. అయితే ఈమె అది చూసి మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకుంది. ఇక్కడ అప్లై చేసి తెలంగాణ ఆర్టీసీలో మొట్టమొదటి మహిళా డ్రైవర్గా అపాయింట్ అయింది. ఆమెకు హ్యాట్సాప్ చెప్పాలి. ఆమె చాలా గొప్ప మహిళ. ఝాన్సీ రాణి, ఆధునిక ఝాన్సీ రాణి, రుద్రమాదేవి అలాంటి ధైర్యము, గుండె ధైర్యం ఉన్న ఒక మహిళగా చాలా ఆమెకు హ్యాట్సాప్ చెప్పాలి. ఈ ఆర్టీసీలో బస్సు నడపడం అనేది చాలా గొప్ప విషయము. చాలా ఓర్పు, నేర్పు చాలా ఉండాలి. అయినా కూడా ఆమె ఎంతో ఓర్పు, నేర్పుతో నడుపుతుంది. ఆమెకు హ్యాట్సాప్ చెప్పాలి. తెలంగాణ వాయిస్ ఆఫ్ తెలంగాణ నుంచి ఆమెకు అందరికీ ఆమెకు ధన్యవాదాలు చెప్తున్నాం. జై హింద్.